హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు ఇంకొక మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే జొన్న పిండితో లడ్డు. రుచిగా ఉండటంతో పాటు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీ అనమాట. ఇప్పుడు మనకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి. ఎండ వలన వచ్చే ఆ నీరసం తగ్గాలంటే ఇలాంటి బలమైన స్నాక్స్ అయితే ఖచ్చితంగా చేసి పిల్లలకి పెట్టాల్సిందే కదండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ అనమాట. ఒక్కటి తిన్నా సరే రోజుకంతా సరిపోయే బలం వస్తుంది. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ లడ్డు కోసం నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మీద నెయ్యిని కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ నట్స్ అన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఈ నట్స్ అనేవి ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదా కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చండి. కాకపోతే ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే మంచి బలం కూడా. సో వీటిని ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు జొన్న పిండిని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే మార్కెట్లో దొరికే జొన్న పిండిని తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే జొన్నల్ని తీసుకొని మిల్లులో పిండి ఆడించైనా సరే తీసుకోవచ్చు. మనకు సూపర్ మార్కెట్లలో చాలా ఈజీగా ఈ జొన్న పిండి అనేది దొరుకుతుందన్నమాట. సో నేనైతే మార్కెట్లో దొరికే పిండిని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిని ఇలా కలుపుతూ ఉండలు కట్టకుండా మంచి కలర్ వచ్చేంత వరకు, అంటే లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకు పిండి మాడిపోకుండా ఇలా ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకు పిండి అనేది కలర్ చేంజ్ అయ్యింది, అలాగే మంచి అరోమా కూడా వస్తుంది. మనము పిండిని ఎంత చక్కగా ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో మనం చేసే లడ్డు కూడా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకు ముందుగా వేయించుకున్న నట్స్ కూడా చల్లారిపోయాయండి. సో ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఈ నట్స్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని పల్స్ మోడ్లో మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు లడ్డు తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే లడ్డు టేస్ట్ బాగుంటుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మొత్తం పొడిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి మనం వేయించుకున్న ఈ జొన్న పిండిని కూడా యాడ్ చేసుకుందాము. ఈలోపు మనకు ఈ జొన్న పిండి కూడా పూర్తిగా చల్లారిపోయిందండి. మిక్సర్ జార్లోకి తీసుకునేటప్పుడు జొన్న పిండి మాత్రం, జొన్న పిండి అయినా సరే డ్రై ఫ్రూట్స్ అయినా సరే పూర్తిగా చల్లారిపోయి ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే ఈ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి. 1 కప్పుకి 1 కప్పు బెల్లం అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 యాలకుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్నైతే మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ కలుపుకుంటూ తర్వాత మిక్సీ పట్టుకున్నట్లయితే మనకు ఇలా చక్కగా గ్రైండ్ అవుతుందన్నమాట. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ జొన్న పిండిని కూడా మనం ముందుగా తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్ పౌడర్లోకి యాడ్ చేసుకుందాము. ఇలా మొత్తం పిండిని వేసుకున్న తర్వాత ఈ రెండు కూడా బాగా కలిసేలా ఇలా చేతితోనే కలుపుకోండి. అంతా ఈవెన్గా కలిసేలా ఉండలేమి లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనము ఒకసారి పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఈ నెయ్యి అనేది ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి. అది కూడా నెయ్యి అనేది వేడి చేసి వేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని పోసుకుంటూ మనము లడ్డూలు చుట్టడానికి ఈజీగా ఉండేలా, అంటే కన్వీనియంట్గా ఉండేలా ఈ పిండిని అయితే, ఈ మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలండి. ఇలా కొంచెం ముద్దలా అయ్యేంత వరకు నెయ్యిని వేసి కలుపుకొని తర్వాత లడ్డూలాగా చుట్టుకుందాము. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూలు చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను. సో అంతేనండి, చూసారు కదా ఎంత ఈజీగా ఈ బలమైన లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి పిల్లలకైతే ఖచ్చితంగా సమ్మర్లో పెట్టండి. చాలా మంచిదండి, నీరసం రాకుండా వాళ్ళు బలంగా ఉంటారు.
వాళ్ళు హెల్తీగా ఉండడమే కదండి మనకు కావాల్సింది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మీకు నేను చేసిన ఈ లడ్డు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.